సో లాస్ట్ మణికంఠ అందరు టార్గెట్ చేశారు. ఇప్పుడు వచ్చి కొత్త గ్రూప్ వచ్చి సపోర్ట్ చేస్తుంది. ఎట్లా చూస్తారు? సపోర్ట్ అందరు చేయట్లేరు, కొంతమంది చేస్తున్నారు. ఆమె పేరేమో మర్చిపోయినా, హరితేజ చేస్తుంది డెఫినెట్గా. నైని పావనితో ర్యాంపో కుదిరేటట్టే ఉంది మనోనికి. ఒక లవ్ ర్యాంపో పెళ్ళి అయిపోతే సెకండ్ సెటప్లో పెట్టుకుంటలేరా ఏంది? మంచోడు, నేను మీ మంచోడినే, నాకు నలుగురు ఉన్నారు, నా పిల్లని తెలుసా ఏంది? ఇప్పుడు వీడియో చూపించిన నంబర్ వాళ్ళు. నేను శ్రీరామచంద్ర ప్రభువుని. ఇప్పుడు మణికంఠ కాదు, నేను రాక్షసుడు, నరరూప రాక్షసుడు, నీకు తెలియదు కానీ ఇచ్చింది, గట్టిగా ఇచ్చి పడేసింది. నువ్వు ఏడిస్తే నామినేషన్లో పెడతా అన్నది. అంటే గంగవగినంగా ఇండైరెక్ట్గా వీళ్ళు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక 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 కొడుకు బాధ, ఒక పెళ్ళం పిల్లలు వెళ్ళిపోతే మొగుడు బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె కొంచెం గట్టిగా ఇచ్చిన మంచి కంటెంట్ ఇచ్చింది. నిన్న గేమ్ మాత్రం ఉచ్చ పోయించింది అనుకోవచ్చు ఒక్కొక్కరు. నిజంగా కామెడీ బజ్ అంటే తెలుగు బిగ్ బాస్ లా అనిపించింది. కన్నడ బిగ్ బాస్ నుంచి తెలుగు బిగ్ బాస్కి మారినట్టు అనిపించింది. ప్రశాంతంగా ఉంది. నేను రాత్రి 3 గంటల వరకు చూశాను. నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నాకు కొత్త కంటెస్టెంట్లు వచ్చినప్పుడు హైలైట్ అనిపించింది. ఇంకొకటి, నాకు శోభా శెట్టి వచ్చింటే బాగుండేది. యష్మికి సరైన మొగుడు వచ్చింది అనుకున్నా కానీ యష్మికి సరైన ఇంకా వచ్చిందిలే. ఇంకా ఆమె సరైన దాటు గీటు ఏమంటారు, ఆమె పేరు మర్చిపోయిన, హరితేజ ఆమె వచ్చింది, గట్టిగానే ఇచ్చేసింది. కొంచెం నామినేషన్ ప్రోమో చూస్తుంటే గట్టిగా ఇచ్చింది. లైవ్లో చూసినప్పుడు నువ్వు నామినేషన్లో ఎవరిని సేవ్ చేద్దామని ప్రతిసారి ఒక్క చిన్న విషయానికి ప్రతి నామినేషన్లో పెడతా అని చెప్తున్నావు. ఎవరిని సేవ్ చేయడానికి నువ్వు వాడికి ప్రతిసారి నామినేషన్లో చేస్తున్నావు. మనకంటే నామినేషన్ పెడతా అని చెప్పింది కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. యష్మి నోట్లాగే లోడ మాట్లాడతాయి కదా, ఇట్లా చేస్తా తా ఇప్పుడు చెయ్యి, మేము చూస్తాం థమ్ అంతే. సో మాటలో మాట, మణికంఠ టైటిల్ విన్నర్ పక్కడ బందిగా చెప్తున్నా. నిన్న నైనికకినే చెప్పేసిన, నైనిక ఏదో మాట్లాడింది, నాకు గట్టిగానే మాట్లాడే నైనిక అక్క. మణికంఠ టైటిల్ విన్నర్, ఆయననే జెన్యున్గా ఉన్నారు, మీరందరూ ఫేక్ అంతే.